అందరికీ నమస్కారం అండి. ఇంటిని అఖండ అష్టైశ్వర్యాలతో నింపే కామాక్షి దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఇలా వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? పూజా విధానం ఏమిటి? మొదలైన అనేక విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పిండి దీపము, ఉసిరిక దీపము మొదలైన అనేక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా వెలిగించే వాటిలో కామాక్షి దీపం కూడా ఒకటి. ఈ కామాక్షి దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో ఈ దీపారాధన గురించి చాలా వివరంగా చెప్పబడి ఉంది. ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. కామాక్షి దీపము అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మి చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మి దీపం అని కూడా అంటారు. ఆ దీపపు వెలుగులో కామాక్షిదేవి నిలిచి ఉంటుంది. అందువల్లనే దీనిని కామాక్షి దీపం అంటారు. సాధారణంగా కామాక్షి దీపాలు వెండితో తయారు చేయబడి ఉంటాయి. కామాక్షిదేవి సర్వదేవతలకు శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయాల కంటే ముందే తెరుస్తారు. అలాగే రాత్రి సమయంలో అన్ని దేవాలయాలు మూసిన తర్వాత మాత్రమే ఈ దేవాలయాన్ని మూసేస్తారు. అమ్మవారి రూపమైన కామాక్షి దీపము కనుక వెలిగించినట్లయితే ఇంట్లో అఖండ అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కామాక్షి దీపాన్ని చాలామంది బంగారు ఆభరణాల మాదిరిగా చూసుకుంటారు. తరతరాలకు తరగని ఆస్తిగా ఆ దీపాన్ని కాపాడుకుంటూ ఉంటారు. కామాక్షి దీపాన్ని ఇళ్లలో వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు, అఖండ దీపం పెట్టాలని అనుకున్నప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షి దీపము కేవలము ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపంను కలిగి ఉంటుంది. విగ్రహ ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని ఉపయోగించటం చాలా మంచిది. కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. దీపారాధన చేసేటప్పుడు దీపానికి తప్పకుండా కుంకుమ పెడుతూ ఉంటాము. అయితే కామాక్షి దీపం వెలిగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కూడా కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించి అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి. మంగళవారము, శుక్రవారము కామాక్షి దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచిది. కామాక్షి దీపం వెలిగే సమయంలో మధ్యలో దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు కామాక్షి దీపాన్ని ఆవు నెయ్యితోటే వెలిగించాలి. అలా కుదిరిన పక్షంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో కామాక్షి దీపపు కుందులను దానం చేసినట్లయితే విశేష ఫలము లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఈ నియమాలన్నీ పాటిస్తూ కామాక్షి దీపం గనక వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.